కాకినాడ జిల్లా గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో పోలీసులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చందుర్తి దారి దోపిడీ కేసులో 5 ముద్దాయిలను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఫిర్యాది సమీర్ ప్రజాపత్ తండ్రి కిరణ్ నల్లమందు వీధి రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా అను వ్యక్తి భవానీ సిల్వర్స్లో గుమస్తాగా పనిచేస్తూ చుట్టుప్రక్కల ప్రాంతాలలోని వివిధ నగల దుకాణాలకు బంగారం మరియు వెండి వస్తువులను రవాణా చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ఏఎస్పీ పర్యవేక్షణలో పిఠాపురం సిఐ సర్కిల్ ఎస్ఐలు సిబ్బందితో 4 ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఫిర్యాదుదారు అయినటువంటి సమీర్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే ఈ దారి దోపిడీలో ఈ సమీర్ అనేటువంటి గుమస్తా రాజమండ్రి నుంచి ఈ వెండి బంగారము ఆభరణాలు తీసుకుని వచ్చి మన పెద్దాపురం పిఠాపురం అలాగే గొల్లప్రోలు చందుర్తి కూడా ఇచ్చేసి డబ్బులు తీసుకునేటువంటి వ్యక్తిని దారి కాసి ఈ చోరీ సొత్తుని అంతా కూడా తీసుకుని వెళ్ళినటువంటి ఫిర్యాదు మేరకు మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు వెంటనే కేసుని రిజిస్ట్రేషన్ చేసి 5 బృందాలను ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగిందండి. ఆ 5 బృందాలలో కూడా గొల్లప్రోలు ఎస్ఐ గారు ఒక టీమ్గా, అలాగే టౌన్ ఎస్ఐ గారు, రూరల్ ఎస్ఐ గారు, కొత్తపల్లి ఎస్ఐ గారు క్రైమ్ టీమ్ని ఒకటి ఏర్పాటు చేసి అన్ని విధాల టెక్నాలజీని ఉపయోగించి ఏదైతే సీసీ ఫుటేజ్ను ఉపయోగించి ఈ కేసుని త్వరితగతిలో ఎస్పీ గారు స్వయం పర్యవేక్షణలో ఛేదించాలనేటువంటి ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఆ పర్యవేక్షణలోనే ఈరోజు మాకు